అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో ఉగాది పచ్చడి ఎలా చేయాలి, అలాగే ఉగాది పచ్చడి తీసుకోవటం వల్ల మనకి ఏమి ఉపయోగాలు, అలాగే ఉగాది పచ్చడి మనం ఎలా శాస్త్రీయంగా చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూద్దామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా ఉగాది ముందు రోజున ఎలా చేయాలి, ఉగాది రోజున దేవుడి గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, ముఖ్యంగా ఆ ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య రోజు లక్ష్మీదేవిని మనం ఎలా ఆహ్వానించాలి, ఇవన్నీ కూడా వీడియోస్ అనేది చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడగలరు. అలాగే ఇవాళ మనము దివ్య ఔషధాలతో ఉన్న అసలైన ఉగాది పచ్చడిని చేద్దామండి. అలాగే చేసి చూపిస్తాను మీకు ఎలాగ చేయాలి అని. ఇలా అసలైన ఉగాది పచ్చడిని చక్కగా ఒక కొత్త కుండ కానీ లేకుంటే ఒక కొత్త పాత్ర కానీ తీసుకొని అందులో మనం చేసుకొని దేవుడి దగ్గర అనేది పెట్టాలండి. ఇందులో చాలా రకాలుగా అయితే చేస్తారు. ఈరోజు శాస్త్రీయంగా ఎలా చేయాలో చూపిద్దాం. అయితే ఉగాది పచ్చడి అంటే మనకి ముందుకు ఒక శ్లోకం అనేది గుర్తొస్తుంది. అబ్ధాదౌ నింబకుసుమం శర్కరామ్లాగృతైరుతం భక్షితం పూర్వయామేష్య తదర్శం సౌఖ్యమాకృతం. అంటే ఉగాది నాడు వేపపూత, బెల్లము, అలాగే చింతపండు, నెయ్యితో కలిపిన ఈ ఉగాది పచ్చడిని ఈ 4 రకాలు తీసుకోవటం వల్ల జీవితంలో ఆ సంవత్సరం అంతా కూడా ఎంతో సౌఖ్యదాయకంగా ఉంటుంది అని. కానీ మన సంప్రదాయం ప్రకారం షడ్రుచుల సమ్మేళనం అయితే అయ్యింది. అయితే ఈ షడ్రుచులలో కూడా ఒక 3 పదార్థాలు వాడకూడదు. అదేమిటంటే చింతపండు బదులుగా నిమ్మకాయ వాడుతూ ఉంటారు పులుపు కోసం, అలా వాడకూడదు. అలాగే తీపి కోసం చక్కెర వాడుతూ ఉంటారు, అలా వాడకూడదు. బెల్లాన్ని మాత్రమే వాడాలి. అలాగే చాలామంది ఉప్పు వాడుతూ ఉంటారు, ఉప్పుని వాడకూడదండి. దానికోసం మనము ఆవు నెయ్యిని వాడుకోవాలి. అయితే ఆవు నెయ్యి కంటే కూడా ఉప్పును వాడాలి అన్న వాళ్ళు టేబుల్ సాల్ట్ అంటే వైట్ది వాడకూడదండి. చక్కగా సైంధవ లవణం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నల్ల ఉప్పుని వాడుకోవాలి. అలాగే వగరు కోసం లేత మామిడికాయలని వాడుకోవాలి. అలాగే కారం కోసం కారపొడిని కానీ మిరియాల పొడిని కానీ వాడాలి. కారం పొడి కంటే కూడా మిరియాల పొడి మంచిది. అలాగే వేపపూతని తీసుకోవాలి. వేపపూత కాడలు లేకుండా చక్కగా పువ్వులు మాత్రమే కడిగి నీట్గా తీసుకోవాలి. చింతపండు, కొత్త చింతపండును తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ చింతపండు అనేది మనం తీసుకోవటం వల్ల మన కడుపులో ఉన్న పురుగులు అలాగే మన కడుపును అనేది క్లీన్ చేస్తుంది. అలాగా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మంచి పాత్ర తీసుకోవాలి. ఆ పాత్ర మట్టి కుండ అయినా పర్వాలేదు, అలాగే ఏదైనా కూడా ఒక స్టీల్ కూడా తీసుకోవచ్చండి. దాంతోపాటుగా రాగి, ఇత్తడి, వెండి ఏదైనా ఒక కొత్త పాత్రను తీసుకోవాలి. ఉగాది పచ్చడి అంటే కొత్త సంవత్సరం కదా, కాబట్టి కొత్త వస్తువుని తీసుకోవాలి. ఇలా మనం చక్కగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొత్త బెల్లాన్ని తీసుకోవాలి. చాలామంది చక్కెర అనేది వేస్తూ ఉంటారు. చక్కెర వేయకూడదండి, కొత్త బెల్లం, అది కూడా ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మంచిది. తెల్ల బెల్లాన్ని తీసుకుంటే అందులో ఆల్రెడీ వాళ్ళు చాలా సోడాస్, కెమికల్స్ అన్నీ కలిపి చేసింటారు కదా, అందుకే వాడకూడదు. అలాగే వగరు కోసం మామిడి ఒప్పులు వేసుకోవాలి. అలాగే కారం కోసం కారపొడి వేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా మనం వీటన్నింటినీ కూడా కలుపుకుంటూ చేదు కోసం వేపపూతని తీసుకోవాలి. ఇలా ఉప్పు అలాగే అన్నీ కూడా తీసుకొని ఈ 6 రుచులని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనము చేతితో తీసుకోవాలండి. స్పూన్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు దిగో నాయన తీసుకో అని వచ్చామనుకోండి, గబా వచ్చేసి ఆ స్పూన్ ఏముందో మనం పెట్టామో వాటి నోట్లో అట్లే డైరెక్ట్గా వేసుకుంటారు. అలా వేసుకోకూడదండి. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర పెట్టి చక్కగా ముక్కొని ఆ తర్వాత కుడి చేతిలోకి తీసుకుంటూ మనం ఇది సేవించుకోవాలి. అయితే ఇలా ఉగాది పచ్చడిని ఇలాగే డైరెక్ట్గా తీసుకోకూడదండి. ఈ ఉగాది పచ్చడి తీసుకుంటూ ఒక శ్లోకం అనేది మనసులో చెప్పుకోవాలి. లేదు అంటే అమ్మ వాళ్ళు చెప్తుంటే మనం దాన్నైనా విని పలుకుతూ ఉండొచ్చు. అయితే శతాయ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే ఈ యొక్క ఉగాది పచ్చడి 6 గుణాలు 6 రుచులు కలిగిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటే శతాయ అంటే 100 ఏళ్ళు కూడా మన శరీరము వజ్రంలాగా తయారవుతుంది.
అయితే చాలామంది చేదుగా ఉంటుంది అని ఇందులో వేపపూతని తక్కువ వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోకూడదండి. అలాగే ఇంకొకటి ఏమిటంటే, ఈసారి మీరు గమనించండి, మీరు ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి నాలుక పైన ఏమి రుచి అనేది తెలుస్తుందో, మనకు చాలామంది కొందరికి మన ఇంట్లో మనం అందరం ఉన్నా కూడా 10 మంది ఉన్నా కూడా 10 మందికి 10 రకాలుగా రుచి తెలుస్తూ ఉంటుంది. కొందరికి చేదుగాను ఫస్ట్, కొందరు తీపుగాను, కొందరు పులుపు, కొందరు కారం, ఇలా తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఈ సంవత్సరం ఎలాగ ఉంటుంది అని ఒక సూచనలాగా అన్నమాట. ఇలాగా తీసుకొని మనం పూజ అనేది చేసుకోవాలి. అయితే ఈ ఉగాది పచ్చడిని ఈ 3 అయితే వేసుకోకూడదండి. అవేమిటంటే, కారపొడి కాకుండా మిరియాల పొడి వేసుకోండి, ఉప్పు కాకుండా నెయ్యిని వేసుకోండి. ఒకవేళ ఉప్పే ఖచ్చితంగా వాడాలి అన్న వాళ్ళు నల్ల ఉప్పుని వాడండి. నల్ల ఉప్పు వాడితే చాలా మంచిది. అలాగే బెల్లం వాడాలి కానీ చక్కెరని వాడకూడదు. ఇలా పెద్దలకు బట్టలు పెట్టుకొని పూజ చేసుకొని ఉదయం 9 గంటల లోపు, 8 నుంచి 9 గంటల లోపు ఉగాది పచ్చడిని మీరందరూ కూడా ఇంట్లో కొత్త బట్టలు వేసుకొని సేవించాలి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవ.